హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి హరప్ప నాగరికతకు సంబంధించినటువంటి వివిధ నగరాలు, వాటికి సంబంధించినటువంటి ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి, అది ఎవరు బయటికి వెలికి తీయడం జరిగింది, సో అది ఏ నది ఒడ్డున ఉన్నది సింపుల్గా షార్ట్కట్ ట్రిక్ ద్వారా నేర్పించడానికి ట్రై చేశానండి. సో మొదటిగా వచ్చేసి 1921లో, సో మొదట అంటే మనకి జనరల్గా మనకి మొదట అని వస్తుంది కాబట్టి సో 1921 గుర్తుపెట్టుకోండి. సో మొదట అంటే మనకి ఒకటి అని కదండి. సో అట్లా మనకి మొదట కనుగొన్న నగరం ఏంటంటే హరప్ప నగరం. సో హరప్ప నగరంలో వచ్చేసి మనకి ఏ నది ఒడ్డున ఉంటుందంటే రావి నది ఒడ్డున ఉంటుంది. సో రావి నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రామ్ సాహని, సో దయారామ్ సాహని అంటారు. సో రామ్ అని వస్తుంది కాబట్టి సో రామ్ సాహని గుర్తుపెట్టుకోండి. రా అంటే మనకి ఎక్కువ మొదట ఏ దేవుని పూజిస్తామో అనుకుంటే రాముని పూజిస్తాం, ఎక్కువ ఇష్టపడేది రాముని అని అట్లా గుర్తుపెట్టుకోండి. సో అట్లా చూసుకున్నట్లయితే మనకి సిమిలర్ చూసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి మొదట అనే ఉంది కాబట్టి 1921లో దీన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి సిమిలర్ వర్డ్స్ అయితే తీసుకోండి. సో రా అంటే మనకి రావి నది ఒడ్డున వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి రామ్ సాహని అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ అంటే మనకి రెండో నగరం ఏంటిది అంటే మనకి రెండోది కాబట్టి ఇక్కడ మనకి 22 వస్తుంది. అంటే రెండోది అంటే మనకి ఏం రావాలి, 2 రావాలి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెహంజోదారో కీవర్డ్ వచ్చేసి మెహం అని తీసుకోండి. సో సింధు, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ. సో మామూలుగా బెనర్జీ అని ఉంది, ఆర్డీ బెనర్జీ అని ఉంది. సో ఆర్డీ బెనర్జీని ఏమైనా తీసుకుంటామంటే ఎనర్జీగా తీసుకోండి. సో ఇక్కడ మనకి మెహంజోదారో వచ్చేసి ఇక్కడ సింధు సింధు అంటే మనకి ఒక అమ్మాయి గర్ల్ అని తీసుకోండి. సో గర్ల్ అని తీసుకున్నట్లయితే ఈ సింధు అనే అమ్మాయి యొక్క మొహం ఎన్ని గంటలకి, 2 గంటలకి. ఇప్పుడు 2 కదా అండి, ఇది 2 గంటలకి ఎలా ఉంటుంది అంట మొత్తం ఎనర్జీ పోయినట్టు. సో ఎనర్జీ పోయినప్పుడు నీరసంగా కనపడతారు, అట్లా ఉంటుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్టయితే 1929 వచ్చేసి అమ్మి. సో జనరల్గా మనకి సింధు అమ్మాయి అని తీసుకున్నాం కాబట్టి సో జనరల్గా మనకి ఆంధ్రాలో అమ్మి అంటారు. సో అమ్మి అంటే ఎవరో కాదు, సింధు. అర్థమైందా అండి? సో సింధు. సో నెక్స్ట్ మజుందార్గా తీసుకోవచ్చు. సో మనకి ఎలా అంటే మనకి అమ్మి అంటే మా వస్తుంది, ఇక్కడ మజుందార్ వస్తుంది. సో అట్లా. సో అమ్మి అంటే మనకి మా అంటే మజుందార్. సో మజుందార్ అనేది అతని యొక్క పేరండి. సో ఇతను వెలికి తీయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి నది ఏంటిదంటే సింధు నది. సో మనకి ఎట్లా అమ్మి అంటేనే ఒక అమ్మాయి పేరు, అమ్మాయి కదా, అమ్మి అంటే అమ్మాయి. సో సింధు నది కూడా ఉంది. నెక్స్ట్ ఎవరు అంటే మనకి మజుందార్ అయితే వెలికి తీయడం జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 29గా గుర్తుపెట్టుకోండి. 19 and 29. సో అంటే ఈ అమ్మాయి యొక్క ఏజ్ వచ్చేసి 29 ఇయర్స్గా గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి యొక్క ఏజ్ 29 ఇయర్స్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 1931 వచ్చేసి చెనుగుదారో అండ్ మజుందార్. ఇక్కడ చూడండి, దారో అండ్ దారో వస్తుంది, సిమిలర్గానే అయితే ఉన్నాయి. సో మరి మహంజదార్లో దారం ఉందిగా అని అనుకోవద్దండి. సో ఇక చెనుగుదారో అంటే మనకి చదునుగా ఉండేది ఎవరంటే అమ్మాయిలే చదునుగా ఉంటారు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో అట్లా కూడా ఇక్కడ కూడా సింధునే వచ్చింది, ఇక్కడ కూడా సింధునే వచ్చింది, అట్లనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దారో అండ్ దారో ఇట్లా సిమిలర్గా అయితే రావడం జరిగింది. చదునుగా ఉండేది ఎవరు, సింధు. చదునుగా ఉంటుంది సింధు అనేది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1931 అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా గుర్తుపెట్టుకుందామంటే 31 అంటే ఇక మీరే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి 1931 అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది. లేకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి 29 అని చెప్పాం కదండి. 29 నుంచి ఏమైందంటే సింధు 31 ఇయర్స్కి వచ్చింది. 31 ఇయర్స్కి వచ్చినప్పుడు ఏమైందంటే 31 ఇయర్స్లో మజుందార్ అంటే చెనుగుదార అనే నగరం అనేది వెలికి తీయబడింది. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే మామూలుగా 29 ఉన్నప్పుడు 29 ఉండదు కదండి. సో 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఏమైందంటే కొత్త నగరం అనేది ఏర్పడ్డది. సో అట్లా 1953 వచ్చేసి మనకి రంగాపూర్ అనే నగరాన్ని వెలికి తీయడం జరిగింది. సో బాదర్ అనే నది ఒడ్డున ఉంటుంది. సో దీన్ని వెలికి తీసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ వాట్స్ వచ్చేసి వెలికి తీయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది రంగాపూర్ అంటే పూర్ అనేసి రావడం జరిగింది. ఇప్పుడు పూర్ అంటే వాళ్ళకి ఏముంటుంది, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పూర్ కాబట్టి సో వాళ్ళకి ఎలా ఉంటుంది, బాధలు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాదర్. సో పూర్ అనగానే మనకి వాళ్ళకి ఎలా ఉంటాయి, బాధలు ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఆ బాధలు ఏంటిదంటే అసలు ఏం చెప్పారు అన్నట్టు. సో 5 సమస్య అంటే 5 3 సమస్యలే ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏదైనా ఒక 5 ఉన్నాయి అనుకోండి, ఆ 5 ప్రతి 3 కూడా సమస్యలే ఉంటాయి. సో వాళ్ళకి అన్నీ కూడా బాధలే ఉంటాయి, కానీ అవి ఏంటి అంటే చెప్పలేరు. సో 5 కూడా 3 సమస్యలే ఉంటాయి.
సో అవి వాళ్ళు చెప్పలేరు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 1955లో కోటు డీజీ వచ్చేసి ఇది కూడా సింధు నది ఒడ్డునే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి వెలికి తీసినటువంటి వ్యక్తి ఎఫ్ఏ ఖాన్ అన్నారు. సో కోటు డీజీ అంటే మనకి వస్తుంది, ఇక్కడ వస్తుంది, అంటే సిమిలర్ వర్డ్స్ అయితే ఉండడం జరిగింది. ఆ విధంగా సింధు నగరాన్ని వెలికి తీసినటువంటి వ్యక్తిని గుర్తించవచ్చు అండి. సో ఇందులో వచ్చేసి మనకి కోటు డీజీ, సో సింధు, సో మనకి డీజీ అంటే మనకి డైరెక్టర్ జనరల్ లేకపోతే జీ అంటే గర్ల్ అని గుర్తుపెట్టుకోండి. సో జీ అంటే గర్ల్, సో గర్ల్ అంటే ఎవరు? సింధు నది. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో కోడ్ డీజీ, జీ అంటే మనకి గర్ల్, సో జీ అంటే మనకి గర్ల్, సో సింధు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసిన ఇక్కడ మనకి 55 ఉంది. 55 అంటే మనకి ₹1,00,00,000. సో ₹1,00,00,000 అంటే మనకి దాంట్లో ఎంత అండి? 50 lakhs. ఎవరెవరు పంచుకున్నారు? సింధు అండ్ ఖాన్ ఇద్దరు కూడా 50 lakhs పంచుకున్నారని గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా 5 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 1961 వచ్చేసి చూద్దాం. సో ఇందులో వచ్చేసి కాళీబంగన్ అంటే మనకి సో సిమిలర్ అయితే చూడండి గగ్గర్. సో ఇది ఒక కాళీబంగన్లో గగ్గర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాల్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా రెండు కూడా సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో కాళీబంగన్ని గగ్గర్ నది ఒడ్డున ఉంటుంది. సో కాళీబంగన్ అనేది లాల్ అనేది వెలికి తీయడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి 1961లో చూడండి కాళీబంగన్. సో మామూలుగా కాలుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి కాళీబంగన్లో ఎక్కువ గాజు అని అంటారు. సో కాల్చినటువంటి గాజులు అనేది ఉండడం జరుగుతుంది. అవి ఎంత అంటే ₹61 డజన్ అనేది గుర్తుపెట్టుకోండి. ₹61 డజన్ గాజులు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ₹61 డజన్ గాజులు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇయర్ కూడా గుర్తుకుంటుంది. నెక్స్ట్ 1955 వచ్చేసి రోపార్ యొక్క నగరం అనేది సట్లెజ్ నది ఒడ్డున ఉంటుంది. దీన్ని వెలికి తీసింది ఎవరంటే వైడి శర్మ అండి. సో వైడి శర్మ. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పారా అంటే మనకి పారా అని అర్థం. సో పారా అంటే ఎవరైనా పిలిచినప్పుడు పారా అంటాం కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఎట్లా పోతాం మరి? ఎక్కడికైనా పోయేటప్పుడు బ్యాగ్ తీసుకొని పోతాం. సో బ్యాగ్ తీసుకొని పోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సట్టె తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇది సట్టె అంటే మనకు తెలుసు కదండి, ఒక ఇనుప బాక్స్ లాంటిది ఉంటుంది, దాన్ని మనకి సట్టె అంటాం. సో అట్లా అంటే ఎవరికి భయపడకుండా ఏం చేస్తున్నాడు? సట్టెని నెత్తిలో పెట్టుకొని శరం లేకుండా వెళ్తున్నాడు. సో అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో పోతున్నారు. సో పారా అన్నారు. పారా అంటే మనకి ఎక్కడికి పోతున్నారు వాళ్ళు అంటే ఇక్కడ శరం లేకుండా అన్నాడు. శరం అంటే వస్తుంది అండి, అంటే సిమిలర్గానైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే పారా అంటే పోతున్నారు, సో వెళ్తున్నారు. సో ఎట్లా వెళ్తున్నారు అంటే సట్ట వేసుకొని పోతున్నారు. సో ఎట్లా? శరం లేకుండా, అంటే సిగ్గు శరము అనేది లేకుండా వాళ్ళు పోరాడంగానే వెళ్ళిపోతుండడం జరుగుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో మరి అందులో చూసినట్లయితే అందులో ఆ సట్టెలో ఎన్ని ఉన్నాయంటే ₹55 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ₹55 ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 55-56 వచ్చేసి మనకి లోతాల్ అనే నగరానికి అనుకున్నది ఎవరంటే మనకి ఎస్ఆర్ రావు వచ్చేసి మనకి లోతాల అనే నగరాన్ని కనుగొనడం జరిగింది. సో ఉన్నటువంటి నది ఏంటిదంటే మనకి బొగవ నది వచ్చేసి మనకి లోతాల్ అనే నది ఒడ్డున ఉండడైతే లోతాల్ అనే బొగవాన్ నది దగ్గర వచ్చేసి మనకి లోతాల్ నగరం అయితే ఉండడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి లోతులో పడతాయి. సో కీవర్డ్ వచ్చేసి లోతులో పడితే రాలేము కదండి. సో ఎవరైనా లోతులో పడితే సో మనకి ఇక్కడ బాగా లోతులో పడతాయి. ఇక్కడ చూడండి బొగాన్ ఉంది. సో బాగా లోతులో పడితే ఏమవుతుంది? రావడానికి పాసిబిలిటీ కాదు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు రావడానికి పాసిబిలిటీ కాదంటే 5 ఉన్నా సరిపోయేది, 5-6 ఉంటే ఎట్లా వస్తారంటే రాలేదు. సో మామూలుగా 5 అడుగులు ఉంటే బాగుండేది. సో అది ఎలా ఉంది? ఇతను ఉన్నదే 5 అడుగులు కాకుండా 6 అడుగులు, గుంట ఎంత ఉంది? 6 అడుగులు ఉంది. సో 5 అంటే మనకు మనిషి యొక్క ఎత్తు అని గుర్తుపెట్టుకోండి. అదే మన గుంట యొక్క ఎత్తు చూసినట్లయితే 6 అడుగులు అయితే ఉండడం జరిగింది. సో అందువల్ల మనకి బయటికి రాలేకపోయాడం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే 1975లో వచ్చేసి బన్వాలి. సిమిలర్గా చూస్తున్నట్లయితే వచ్చేసి బిస్తు అనేది రావడం జరుగుతుంది, అంటే సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో బన్వాలి అనే పేరు రాగానే మనకి బిస్తు అనేది గుర్తుకు రావాలండి. సో ఈ కీవర్డ్ మనం పెట్టుకున్నట్లయితే ఇది గుర్తుకు రాకపోతే మళ్ళీ ఆన్సర్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుందండి. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బన్వాలి. సో బనానా అంటారు, బనానా లేకపోతే బన్వాలి. సో ఇక్కడ మనకి సత్య అని తీసుకున్నానండి.
సో సత్తి అంటే మనకి బిత్తిరి సత్తి తెలుసు కదండి. సో ఇక్కడ మనకి బి వస్తుంది, బిత్తిరి సత్తి. సో బా అంటే మనకి ఏమొస్తుంది, బన్వాలి రావడం జరుగుతుంది. సో బిత్తిరి సత్తి ఏం చేస్తున్నాడు, బిత్తిరి సత్తి బనానా తింటున్నాడు అని గుర్తుపెట్టుకోండి. సో ఎంతకు తింటున్నాడు అంటే మనకి 75 రూపాయలకి ఒక్క బనానా కొని, 75 రూపాయలకి ఒక్క బనానా కొని తినడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బిత్తిరోడు కాబట్టి 75 రూపాయలకి ఒక బనానా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే రచయితలు అండ్ రచన చూద్దామండి. సో మార్టిమమ్ వీలర్. సో మార్టిమమ్ వీలర్ వచ్చేసి ఇండియన్ సివిలైజేషన్ని రాయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఆర్ రావు అనగానే మనకు తెలుసు అండి, లోతులో పడితే రావు అని తెలుసు. సో ఆ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. లోతాల్ అండ్ సింధు నాగరికతను రచించడం జరిగింది. నెక్స్ట్ వాల్టర్ ఫేర్ సర్వీస్ వచ్చేసి పురాతన భారత మూలాలు. సో ఇది మూలాలు అండి, మిస్టేక్స్ పడ్డది. పురాతన భారత మూలాలు అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. హెచ్డి సంకాలియా వచ్చేసి చరిత్ర పూర్వ భారతదేశం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సర్ జాన్ మార్షల్ వచ్చేసి మొహెంజోదారో అండ్ సింధు నాగరికత అనే పుస్తకాన్ని అయితే రచించడం జరిగిందండి. సో ఒకసారి చూద్దాము. హరప్పా నాగరికత సిమిలర్గా మనకి సిమిలర్ వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇయర్స్తో సహా మనం గుర్తుపెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.